కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల జిల్లాల కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోనే రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ప్రజాపాలన బూటకం అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటూ నినాదాలతో పార్టీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ చేయాలని ప్రజాపాలన బూటకం అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటూ నినాదాలతో పార్టీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 కోట్ల రుణమాఫీ మాత్రమే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, గతంలో 30,000 కోట్ల రూపాయల అవసరమని రైతు రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు 17,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మంది రైతులు ఉంటే అందులో 22 లక్షల మందికి రైతు రుణమాఫీ చేశారు. రేవంత్ రెడ్డి అబద్ధాల వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా అనేక పోరాటాలు చేస్తామని తెలిపారు. అమలు కాని హామీలు అన్నీ ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో తెలియదు. కానీ ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలోనే సాక్షాత్ 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి నిధులు కేటాయించినామని చెప్పి ఈరోజు 17,000 కోట్ల రూపాయలను షరతులతో కొంతమందికే రుణమాఫీ చేసి ఈరోజు 60% మంది రైతులకు రుణమాఫీ జరిగితే ఇంకా 40% మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అందులో భాగంగా 3 విడతలుగా 1,00,000 రూపాయలు అన్నారు. 1,00,000 రూపాయల్లో ఇంకా 40% మంది రైతులు ఉన్నారు. 1,50,000 అన్నారు, అందులో 40% ఉన్నారు. అయినా వాళ్ళందరూ ఎదురు చూసారు 2 లక్షల లోపు దాంట్లో మేము కూడా వస్తామేమని చెప్పి. కుటుంబంలో ఒక్కరికి అన్నారు, ఆధార్ కార్డును క్రియేట్ అన్నారు, ఆఖరికి వస్తే బ్యాంకులు డాటా సరి ఇయ్యలేదు, దానివల్ల లోపం జరిగింది అన్నారు. దీనికి మంత్రులు పొంతలేని సమాధానాలు, సంబంధం లేని మంత్రులు వాటి గురించి హామీలు మేం చేస్తామంటే మేం చేస్తామని. వ్యవసాయ శాఖ మంత్రిది ఒక ప్రకటన, అర్థం పొంతలేని ప్రకటనలు. అదేవిధంగా రెవెన్యూ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఇక ముఖ్యమంత్రి అయితే అర్థం లేకుండా మాట్లాడడం. ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో దీన్ని వెలుగులోకి తీసుకొస్తే వాళ్ళ మీద ఇలా నానా దుర్భాషలు, సావమని, కొట్టమని, చెప్పు దెంపమని బండ బూతులు మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య విలువలను సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దాదాపు 1,30,00,000 మంది పంట రుణాలతోటి ఆధారపడి చేసి వ్యవసాయాలు చేస్తున్న రైతాంగాన్ని ఈరోజు 50% పడేసి దాదాపు 45-50 లక్షల మందికి ఇవాళ పంట రుణాలు అందుబాటులోకి వచ్చి ఇవాళ సహకార సంఘాల ద్వారా, అదేవిధంగా జాతీయ బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న రుణాలు మొత్తం నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి మనకి ఈరోజు కనబడుతుంది. గ్రామీణ ఆర్థిక పేదరిక నిర్మూలన అని చెప్పి గొప్పలు చెప్పిర్రు, ఏదేదో చేస్తామని చెప్పిర్రు. ఈరోజు రాష్ట్ర రైతాంగానికి రావాల్సిన రైతు బీమా, రైతు బంధు, ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు జరిగింది ఏంది అంటే దాని మీద ఇంతవరకు ఎలాంటి ఆలోచన తుంగలో దొక్కి జూన్ మొదటి వారంలో వ్యవసాయానికి వానాకాలం పంటకు ఇచ్చేటువంటి గొప్ప ఆలోచనతో ప్రవేశపెట్టిన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన విధానాన్ని తుంగలో దొక్కి మేము రైతు భరోసా అని పేరు మార్చుకుంటూ దాన్ని పూర్తిగా తుంగలో దొక్కేసి ఈరోజు రైతు భరోసా అనేది లేదు అనేది ప్రజలకు మర్చిపోవడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అదేవిధంగా ఏదైతే రైతు బీమా ఆగస్టు 15 తర్వాత